ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తు 1వ భాగం. కృష్ణుని అతిమానుష చేష్టలను చూచిన యశోదమ్మ చనుపాలు ఇవ్వడానికి జంకడం అంటే వెనకడుగు వేయడం. 1వ పాసురం. నీ తోటి వేలాది పిల్లలతో తప్పటడుగులు వేసుకుంటూ నడిచి వచ్చే కన్నయ్య, బంగారు రంగున్న నెయ్యితో కలిపి పాలను ఆరగించేసి ఏమీ తెలియనట్లు దోగాడుతూ వచ్చే అందమైన కన్నయ్య, మెరుపు వంటి సన్నని నడుమున్న రక్కసి చనిపోయేలా దాని స్తనాల నుండి పాలను లాగేసావు కదా. నీవు గొప్పవాడవని తెలుసుకున్నాం. ఇప్పుడు నీకు స్తనమివ్వడానికి కూడా జంకుతున్నా. 2వ పాసురం. బంగారంలా ఉన్న నిన్ను స్నానమాడించి నీకు అన్నం పెట్టి యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్ళి నేను తిరిగి వచ్చేలోగా శకటాన్ని విరగదన్ని ఉత్తరపు వైపు ఇంట ప్రవేశించి మెరుపులాంటి సన్నని నడుమున్న ఒక కన్యతో చిలిపిచేష్ట చేసిన పోకిరీవాడా, నిన్ను దైవం అని తెలిసి కూడా నీకు స్తనమివ్వడానికి కూడా జంకుతున్నా. 3వ పాసురం. ఉడికిన పప్పుతో వెన్నను మ్రింగి కుండెడు పెరుగును వంచి త్రాగేశావు. మద్ది చెట్లల్లో దాక్కొనియున్న అసురులను చంపావు. మాయలు చెయ్యడములో నీవు ఉత్తీర్ణుడవు. ఓ బాలకుడా, ఇలాంటి మాయలు చేసే నిన్ను, నీ వైశిష్ట్యం తెలియని వారు ఏదో నా కొడుకు అని అంటారు, కానీ నేనేమో నువ్వు సర్వేశ్వరుడని తెలుసుకున్నాను. అందుకే నీకు స్తనమివ్వడానికి కూడా జంకుతున్నాను. నీవెంత గొప్పవాడివి. 4వ పాసురం. కాటుక నిండిన కళ్ళతో వినయం గల గోపవనితులను మైమర్పింపచేసి వారి వెంటపోయి వారి అందమైన చీరచెంగులు పట్టి ఏకాంతములో చెప్పరాని చేష్టలెన్నో చేశావు కదా. ఓ కపటుడా, నీ చెడు పనులను గురించి ఇతరులు ఎంతో చెప్పారు. వాటిని ఓ పుస్తకంగానే వ్రాయవచ్చు. నీ చెవులతో నీ తప్పులను విన్న తర్వాత ఈ మాయ చేష్టలన్నింటికి నువ్వే అధిపతివి అని ఎరిగి నీకు స్తనమివ్వడానికి కూడా జంకుతున్నా. 5వ పాసురం. 3 పూటల చిలికి తీసిన వెన్నతో సహా పెరుగును కూడా మింగి భుజాలపై గొల్లభామలు కావిడితో తెచ్చిన కొండలను వంచి త్రాగి చనుబాలు త్రాగడానికి ఏడ్చే బిడ్డలాలా నీవు వెక్కి వెక్కి దొంగేడుపు ఏడుస్తున్న మా అయ్య నిన్ను గురించి తెలుసుకున్నాను. అందుకే నీకు స్తనమివ్వడానికి కూడా జంకుతున్నా. 6వ పాసురం. చెరుకుగడలాగా పెరిగి వ్యాపించిన వరిధాన్యాన్ని దూడలతో సహా పశువులు తింటుండగా అలా ఓ దూడ మాత్రం తినకుండా నిలుచుండిపోయింది. వత్సాసురుడనే రాక్షసుడు ఆ దూడ రూపంలో వచ్చాడు. ఆ రక్కసిని అలవోకగా పైకెత్తి ఓ వెలగ చెట్టు రూపములో ఉన్న రాక్షసుడిపైకి విసిరికొట్టి ఇద్దరినీ చంపిన మా బాబు, తుమ్మెదలు ముసురుకుంటున్న పువ్వులను దాల్చిన కురులున్న ఓ కన్యకను నీ అందాల కన్నులతో వలలో పడేసి నీకు లోబడేటట్లు చేసి ఆమెతో కులికిన చిలిపివాడా, నీకు స్తనమివ్వాలంటే భయంగా ఉండి జంకుతున్నా. 7వ పాసురం. వినేవాళ్ళని వశీకరించే నీ పిల్లన గ్రోవితో తోటలో చేరి ఊదుతుండగా అలంకరించిన కురులతో గోపవనితులు నిన్ను చుట్టుకొని ప్రార్థించగా నువ్వు జ్యోతి రూపంలో వారి మధ్యలో నిలుచుంటావు. నిన్ను కనడం తప్ప ఇంతవరకు నాకు వేరే ఏ మంచి పని జరగలేదు. నీకు స్తన్యమివ్వాలంటే భయంగా ఉండి జంకుతున్నా. 8వ పాసురం. నువ్వు చిలిపి చేష్టలు ఏమీ చెయ్యకుండా ఊరికే ఉన్నా నీపై అసూయ చెందిన వారు నిన్ను ఊరికే ఉండనివ్వరు. అలా ఉన్నా నీవు వారితో ఆటలాడుతూ నోటితో చెప్పనలివి కాని చిలిపి పనులు చేస్తావు.
గోపకులంలో పుట్టినవారు వాటిని సహించరు. ఈ నిందలను విన్న నేను ఇంకా బ్రతకాలా? ఓ నందకిషోర, నీ గురించి నేను బాగా తెలుసుకున్నాను. నీకు సన్యమివ్వాలంటే భయంగా ఉండి జంకుతున్నా. తల్లులు చల్లలు అమ్మడానికి వెళతారు. తండ్రులు దూడలు ఆలమందల వెంట వెళతారు. నువ్వు గొల్లపెల్లలోని లేతపడుచులను ఏకాంత ప్రదేశాలకు తీసుకువెళతావు. నీపై శత్రుత్వం కలవారికి సైతం సంతోషం కలగచేస్తావు. నీ చేష్టలను తిలకించేవారు నిన్ను నిందించి దూషించేట్లు తిరుగుతుంటే ఎదుకుల తిలక, నిన్ను నేను బాగా తెలుసుకున్నాను. అయినా నీకు సన్యమివ్వాలంటే భయంగా ఉంది సుమా. కన్నయ్య, నీవు జడనిండా పూలదండలు దాల్చిన ఒక కన్యను పిలుచుకొని పెద్ద తోటలోకి తీసుకువెళ్ళి ముత్యాలహారం అలంకరించుకున్న ఆ అమ్మాయిని చనులు ఒత్తుకునేలా కౌగిలించి రాత్రి 3 జాములు జరిగిపోయిన తర్వాత వచ్చావు. ఇలా చేస్తే నీపై ఇతరులు ఇష్టమొచ్చినట్లుగా నిన్ను తప్పుపడతారు. తల్లి అయిన నాకు నిన్ను అణిచే శక్తి లేదు స్వామి. నిన్ను తెలుసుకున్నాను, కానీ నీకు సన్యమివ్వాలంటే భయంగా ఉండి జంకుతున్నా. 11వ పాసురం. నీల మేఘశ్యామునికి పరిమళభరితమైన అందమైన కొప్పుగల యశోదమ్మ విడవకుండా రుచికరమైన పాలు త్రాగనిస్తూ నిన్ను ఇప్పుడు తెలుసుకున్నాను. అందుకే నీకు సన్యమివ్వాలంటే జంకుతున్నాను అని చెప్పిన పాసురాలను సాయించిన అనాదిగా కీర్తిగల శ్రీ విల్లుపుత్తూరుకు అధిపతి అయిన పెరియాళ్వారు యొక్క పాటలు అనే సూక్తిమాలను పారాయణం చేయగలవారు ఋషికేశునికి దాసులే. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యము. 3వ పొత్తు 2వ భాగం. యశోద కృష్ణుని దూడలను కాచేందుకు పంపినందుకు వగచటం. ఈ తమిళ పాసురాలను పారాయణం చేసేవారికి దుఃఖం అంటూ ఉండదు. 1వ పాసురం తెలుగు అర్థం. అంజనం వర్ణములో ఉన్నవాడిని గొల్లల కర్ర చేతుల్లో పట్టుకున్న యాదవశ్రేష్ఠుడిని యదుకుల విభుడిని నాకు పుత్రుడైన కన్నయ్యను ఇతరుల ఇళ్ల వెంట తిరగనీయక స్నానమాడించి కంసుడిని తన్నిన ఆ కంకణాలు తొడిగిన పాదాలు నొప్పి పుట్టేటట్లు దూడల వెంట ఆ బాలుడిని ఎందుకు పంపానో అయ్యో పాపం. 2వ పాసురం. శరీరంపై పసుపు పూసుకొని వ్రేపల్లెలోని గొల్ల స్త్రీలు బొమ్మరిళ్లను చెడగొడుతూ అంతటా చిలిపిచేష్టలు చేస్తున్న నా కొడుకు కన్నయ్యను వేటగాళ్లు సంచరించే అడవిలో దూడల నుండి రేగే దుమ్ము ఒంటిపై పడగా దూడలను మేపడానికి పంపాను కదా, ఏం పాపమో ఇది. 3వ పాసురం. నీలమణి రంగుగల నా కొడుకును మణిమేఘాలను ధరించిన అమ్మాయిలతో తన నీలిమేనుపై దుమ్ము పడుతుండగా ప్రతిరోజులాగా ఆడుకోనియక క్రూర జంతువుల అరుపులతో ప్రతిధ్వనించే కొండలుండే అడవికి దూడలు మేపడానికి పంపానే, ఎంతటి పాపిష్టిదాన్ని. 4వ పాసురం. కన్నయ్య కన్నులతో చూసేందుకు మహా అందగాడు, చింతనలకు అతీతుడు. ఈ బాలుడిని అందమైన నల్లని శిరోజాలున్న వనితలు వచ్చి నిందిస్తూ మాట్లాడుతున్నారు. అల్లరి పనులు చేసినా పర్వాలేదని అతన్ని అలాగే వదిలేయక దూడల వెంట వాటిని మేపడానికి పంపానే, ఎంతటి పాపమో కదా. 5వ పాసురం. ఆయా చోట్ల ప్రవేశించి అచట గోపవనితులకు అంతరంగుడయి దొండపండు లాంటి అధరాన్నిచ్చి కొంటెతనం చెయ్యడానికి అనుమతినివ్వకుండా విల్లులతో మృగాలను హింసించే ఆటవికులుండే అడవిలోకి అమరులకు అధిపతి అయిన వాడిని
ఆ దూడల వెనుక పంపానే, అయ్యో ఎంత పాపమో. 6వ పాసురం. గొంతు లోపల గరగరమనకుండా మెత్తమెత్తగా లోనికి పోయే వెన్నను తిన్న తర్వాత రేపల్ల అంతటా తిరుగాడనీయకుండా ఆ బాలుడిని ఏనుగులు సంచరించే అడవిదారిలో దూడల వెనుక పంపానే, అయ్యో పాపం. 7వ పాసురం. జెండా వలె చలించే నడుములున్న మహిళలు వచ్చి నింద మోపగా ఎగురుతూ దూకుతూ ఆటలాడుతూ తిరగనీక గరుడునికి నాయకుడైన నా కన్నయ్యను ఎండలు కాచే అడవిలో దూడలను మేపడానికి పంపానే, ఇదేం పాపమో. 8వ పాసురం. 12 మాసాలు గర్భంలో మోసి కన్నయ్యను కన్న తల్లిని నేను ప్రేమతో స్తన్యం త్రాగించి పెంచాను. అందమైన పాదాలు నొప్పి పుట్టేటట్లు నా లేత సింహాన్ని తెల్లవారగానే అడవికి దూడల వెంట పంపానే, అయ్యో పాపమో. అయ్యో పాపమా. 9వ పాసురం. గొడుగు చెప్పులు నా కన్నయ్యకు ఇవ్వకుండా అడవికి పంపివేసిన చెడ్డదాన్నే నేను. కాలుతుండే కఠినమైన వేడి గులకరాళ్లున్న అడవిలో అరికాళ్లు నొప్పి పుట్టేటట్లు దూడల వెంట నా బాలుడిని పంపానే, అయ్యో పాపం. 10వ పాసురం. ఎప్పటికీ నాకు ఇంపైన మణివర్ణుడిని నేడు అడవిలో దూడలను మేపడానికి పంపానే అని యశోద పశ్చాత్తాపంతో అన్న మాటలను అందాల మేడలున్న శ్రీ విల్లుపుత్తూరులో నివసించే వారికి నాయకుడైన పెరియాళ్వారు సాయించారు. ఈ తమిళపాసుర మాలను పారాయణం చేసేవారికి దుఃఖం అంటూ ఉండదు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యము. 3వ పొత్తు 3వ భాగం. కృష్ణుడు దూడలను మేపుకొని రాగా యశోదమ్మ సంతోషించడం. ఈ పొత్తులో 10 పాసురాలు ఉన్నాయి. వాటిని పాడగల భక్తులు కడలి రంగుగల పరమ పదనాథుని పాదాలను చేరగలరు. 1వ పాసురం తెలుగు అర్థం. ఓ వనితలారా, కడలి రంగు కన్నయ్య ఒక చెవిలో దూదిపోగులను, మరో చెవిలో ఎర్రని కార్తీక పూలను, నడుముకు బిగుతుగా కట్టిన వస్త్రం, చల్లని ముత్యాలహారం ధరించి నడిచి వస్తున్నాడు. దూడల వెనకగా కన్నయ్య వచ్చే దృశ్యాన్ని చూడండర్రా. ఈ లోకములో నాలాగా ఇంత మంచి కొడుకుని కన్నవారెవరూ లేరు. 2వ పాసురం. కేశవ, నాశనం చేయడానికి వీలు కాని ప్రాకారాలు పరివేష్టించి కావేరికి దక్షిణంలో ఉన్న వనాలలో ఉన్న శ్రీరంగములో వేంచేసి ఉన్న ఓ మధుసూదన, పాపినైన నేను తెల్లవారకుండానే నీకు అన్నం పెట్టి దూడలను మేపడమే జీవితమని భావించి లేలేత దూడలను మేపడానికి నిన్ను పంపాను. నాలాగా కఠినంగా ప్రవర్తించే ఆడది వేరెవరూ ఉండరు. రా బిడ్డడా, రా రా, ముద్దివ్వు. 3వ పాసురం. దామోదర, గన్నేరు పువ్వులను ధరించి నీవు అడవిలో దూడలను అటూ ఇటూ మళ్లించి మేపి పరిగెడుతూ వచ్చావు. నీ ఒళ్ళంతా దూడలు లేపిన దుమ్ము పట్టుకొని ఉంది. ఆడనెమలి ఛాయిగల ఓ నప్పిన్ననాద, నువ్వు స్నానం చెయ్యడానికయ్యి అంతా అమర్చిపెట్టాను. నువ్వు స్నానం చేసిన తర్వాతనే భుజించు. నీతో భోంచెయ్యాలని నీ తండ్రి కూడా ఇంకా అన్నం తినలేదు. త్వరగా రా కన్నయ్య. 4వ పాసురం. సుగంధాలు వెదజల్లే వనాలున్న తిరువెంకట గిరివాస, ఓ నల్లని వృషభుడా, నీకిష్టమైన గొడుగు చెప్పులు వెదురుకర్ర ఇవ్వగా తీసుకోక వెళ్ళిపోయావు. మిక్కిలి ఎండగల అడవికి దూడల వెంట పోయిన చిన్న బాలుడువైన నీవు
ఎర్రని తామరబోలు పాదాలు కంది నీ కన్నులు ఎర్రనయ్యి అలసట పోదావు. నీ కన్నులు ఎర్రనయ్యి అలసట పోతావు నా దైవమా. 5వ పాసురం. ఓ యాదవకుల సింహమా, మహాభారత యుద్ధంలో శత్రువులు వణికేట్లు పాంచజన్యం నోటిలో ఉంచుకొని ఊదిన యుద్ధానికి సిద్ధమైన నా వృషభమా, ఓ జానకి రమణుడా, నా చిన్న బాలుడువైన నువ్వు నీ చిన్న పైపంచిని చిన్న కత్తిని మంచంపై ఉంచి వెళ్ళావు. చిన్నారి గోపబాలురుతో కలిసి వెళ్ళి నువ్వు దూడలను మేపి వచ్చావా నా పంకజ నేత్రుడా. 6వ పాసురం. ప్రకాశించే చక్రం చేతిలో ఉన్న ఓ సుందరాకారుడా, నువ్వు లోతైన సరస్సులోకి దూకి విషం కక్కే కాళీయ సర్పంతో పోరాడావు కదా. నీ తల్లి అయిన నేను ఆ సమయములో ఆ దృశ్యాన్ని చూసినా చలించక ప్రాణంతో ఉన్నాను కదా. ఆ కంసుడు అనుకున్న విధంగా అతిశయమైన పనులు చేసే నీకు భయమన్నది లేదే. నా కడుపులో మాత్రం చెయ్యి పెట్టి కలికినట్లయింది. కాయొప్పు రంగు కలిగిన శరీరంతో శోభయామానంగా వెలుగొందే నా కన్నయ్య, నీ గురించిన నా దిగులు పోగొట్టవా. 7వ పాసురం. ఓ కన్నయ్య, నువ్వు మత్య కూర్మ వరహాది అవతారములను ఎత్తి భూమిని రక్షించావు. సముద్రం వంటి వన్య కలవాడవు. అలనాడు పశువుల మందలో వత్సాసురుడు మాయతో చేరేసరికి వాడిని నువ్వు గుర్తించి నీ చిన్ని చేతులతో వాడిని పైకెత్తి వెలగ చెట్టు పైకి విసిరికొట్టి వెలగ పండ్లు క్రింద పడేటట్లు చేసి ఆ రాక్షసులు చచ్చేలా చేశావు. నీకు ఆపదలు తలపెట్టిన వారు తప్పక నశించిపోతారు కదా. 8వ పాసురం. కేశవ, నిన్ను గూర్చి జరిగిన విషయాలు ఇతరులు చెప్పగా విన్నాను. గోకులం వారంతా కలిసి దేవేంద్రుడిని పూజించి అతడికి అన్నం, కూరగాయలు, పెరుగు నైవేద్యంగా పెడితే నీవే అన్నింటినీ ఆరగించేశావట. ఈ విధంగా నీకు అంతంత ఆహారం పెట్టడానికి నా వద్ద మూలధనమంటూ ఏమీ లేదు. నిన్నెలా పోషించగలనో నాకు ఇదో భయం కలుగుతున్నది. అశేష కీర్తిగల వాసుదేవా, నిన్నెలా తృప్తిపరచగలనో. 9వ పాసురం. దృఢమైన తెల్లని శంఖం కలవాడా, 7 రోజుల్లో శ్రావణ తిరునక్షత్ర దినం వస్తోంది. ఆ రోజు రాగయుక్తంగా పాడగల వారిని పిలిచి వారు పల్లాండు పాడగా ఇంపైన సంగీతం వంటి మాటలు మాట్లాడగల వనితలను పిలిచి తిరుకల్యాణానికి కావలసిన అన్నం, కాయగూరలు సేకరించి పెట్టాను కన్నయ్య. రేపటి నుండి దూడల వెంట నువ్వు పోనక్కర్లేదులే. అల్లరి చేస్తూ ఇంట్లోనే ఉండిపో చాలు. 10వ పాసురం. పుట్టలోని పాము పడగలాగా అందమైన నడుము శోభ కలిగిన యశోదాదేవి గోకులంలో వెలిసిన సుగుణవతి తన పుత్రుడైన కన్నయ్యను ఆవులను మేపడానికయ్యి అడవికి పంపి తిరిగి రావడం చూసి సంతోషంగా పాటలు పాడింది. వాటిని అసూయ అన్నది లేనివారు నివసించే శ్రీ విల్లుపుత్తూరులోని విష్ణుచిత్తుల వారు పాసురాలుగా సాయించారు. వాటిని పాడగల భక్తులు కడలి రంగు గల పరమపదనాథుని పాదాలను చేరగలరు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యము. 3వ పొత్తు 4వ భాగం. కృష్ణుడిని చూచి గోపికలు ఆశపడటం. నెమలి ఈకలు, గొడుగులు, పట్టుగొడుగులు పట్టుకొని అంతటా మృదంగం, ఏకతారా వాద్యం, మద్దెల వంటి వాద్యాలు, వేణువు వీటి శబ్దంతో బాటుగా కన్నయ్య గోపబాలులతో చేరి ఆవుల వెంట నడిచి వస్తున్నాడు. వారు పాడే పాటలు కూడా వినవస్తున్నాయి. గోపకాంతులు వారిని చూసి
మేఘ సమూహమే వస్తున్నదా అన్నట్లు భ్రమపడుతూ కిటికీల వెంట ద్వారాల చెంత ఒకరినొకరు తోసుకుంటూ ముఖాలను ఒకరి మధ్యకు మరొకరు దూర్చి మరీ ఈ చిత్రాన్ని చూస్తున్నారట. కన్నయ్యపై మనసు పోయి తినడం కూడా మర్చిపోయారట. 2వ పాసురం. కల్పక వృక్షం యొక్క సన్నని చిగురు వంటి మృదువైన వస్త్రం చక్కగా ధరించి బల్లిలాగా వంటికి అంటుకొన్నట్లున్న చిన్న కత్తిని బొడ్లో దోపుకొని వాసనలు ప్రసరించే మొల్లలను అడవి మల్లెలను హారాలుగా ధరించి ఆకు గొడుగుల మధ్యగా నందకిశోరుడు నడిచి రావటం చూస్తున్న చెలియలారా, ఓ గోపికల్లారా, మీరు ధరించిన గాజులు జారిపోకుండా చూసుకోండి. 3వ పాసురం. చిన్న కత్తి, గుండ్రని విల్లు, పూలచెండు చుట్టిన కర్ర, ఉత్తరీయాన్ని తోటి చెలుడి భుజంపై ఉంచి మరో చేత్తో శంఖం పూరిస్తూ ఆడుతూ ఆ పశు సమూహం వెంట వస్తున్న ఆ బాలుకుడి పసుపు రాసిన మేని సొగసును చూసి నా కూతురు మాటిమాటికి అటే చూడటం గమనించిన నలుగురు వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉండి ఉంటుంది అన్నట్లు మాట్లాడుకుంటున్నారే. 4వ పాసురం. ఓ చెలియా, ఆ గోపబాలుడైన కన్నయ్య కొండను గొడుగుగా ఎత్తి పశువులను కాపాడి సాయమందించిన వాడు కదా. అతడు పిల్లనగ్రోవిని ఊదుతూ దూడలను తన మిత్రులతో మేపుతూ రావడాన్ని వీధిలో చూశాను. వీటికి సమమైన వాడెవడూ లేడు సుమా. అతడిని చూసిన తర్వాత చేతి నా గాజులు జారిపోతున్నాయి. నా స్తనాలు కూడా నా వశంలో ఉండటం లేదు సుమా. 5వ పాసురం. కన్నయ్య తన ఉంగరాల జుట్టుతో నెమలి ఈకను ధరించి ఉన్నాడు. గోపాలురు నెమలి ఈకల గొడుగులను పట్టుకొని అతడి చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ వస్తుండడం చూశాను. తిరుమాలిరుం చోలైలో నెలకొన్నయున్న ఆ విభుడు మన కృష్ణుడే. తల్లి అతనితో తప్ప వేరే ఎవరితోనూ నాకు పెండ్లి చేయడం గురించి మాట్లాడకండి. అజయుడైన ఆ నందకిశోరుడికి ఈ అమ్మాయే సరి అయిన వధువు అని తలిచి ఇవ్వండి, లేకుంటే లేనిపోని అల్లకల్లోలమే అవుతుంది. 6వ పాసురం. అమిత సుందరుడైన ఆ గోపబాలుడి నుదుట సింధూరం ఎర్రగా ప్రకాశించుండగా తన ముఖంపై దిద్దిన దివ్యతిలకం విలసిల్లగా స్నేహితులు పట్టుకున్న నెమలి ఈకల గొడుగు క్రింద కర్రలను ఊపుతూ ఆకాశం దాకా వినబడేటట్లు వాద్యఘోష మ్రోగుతుండగా వస్తున్న ఆ గోపాల బాలుడితో మా పూలబంతులను తీసేసుకున్నావు కదా కృష్ణ అని అతన్ని నిలదీసి అడుగుతుంటే అతడి పగడపు అధరాల కాంతిని చిరునవ్వు సొగసులను ఆస్వాదిస్తూ చూడొచ్చు కదా అని ఒక చెలికత్తె తన సఖితో పలుకుతుంది. 7వ పాసురం. నెమలి ఈకల గొడుగు క్రింద తన తిరుమేని తేజస్సుతో అలరారే గోపకిశోరుడు గోపబాలుర సమూహంతో పశువుల వెంబడి వస్తున్నాడు. ఉంగరాలు తిరిగిన నల్లని కురుల మధ్య నెమలి ఈకను ధరించిన ఈ నవమోహనాకారుడు తన పంకజ నేత్రాలు వెలుగొందగా వేణువు ఊదుకుంటూ రాగం పాడి గెంతుతూ గొల్లలతో గంభీరంగా వస్తున్నాడు. ఆ గోపబాలుని సౌందర్యం చూసిన నా అనుంగు పుత్రిక మైమరిచిపోతోందే. 8వ పాసురం. అమ్మాయి తన నుదుటిలో సింధూర పొడిని అలుదుకొని లేత ఆకుతో తిరునామం పెట్టుకొని దట్టమైన ఒక ఒత్తైన జుట్టును అందమైన నెమలి ఈకలతో అలంకరించుకొని ఇంద్రులాగా వెలిగిపోతూ వచ్చే గోపకిశోరుడి ఎదుట నిలిచి నీ గాజులు జారిపోయేటట్లు చేసుకోకు అని నా కుమార్తెతో చెప్పాను. కానీ ఆ అమ్మాయి వీధిలో నిల్చొని ఆ గోపమనోహరుడికి తనను తానే అర్పించుకొని చీరను గాజులను జారిపోయేలాగా మైకం చెందింది. ఇదేం విడ్డూరమో కదా. 9వ పాసురం.
కుడి చెవులో ఎర్రని కార్తీక పువ్వులు నుంచుకొని మెడలో అడవి మల్లెలు మల్లెపూల హారాన్ని ధరించి వీపున నెమలిపించాల గుత్తులను మోసుకొని మధురమైన నాదం చేసి పిల్లన గ్రోవిని ఊదుతూ వచ్చే ఆ సుందర రూపం చూసి నా పుత్రిక ఆశ చెందినదయ్యి ఎదుట నుండి పక్కకు తొలగి ఓరగా నిలవనంటుంది. నా అమ్మాయి చేతులకున్న శంఖపు గాజులు జారిపోయి శరీరం పాలిపోయిందే. 10వ పాసురం. దేవలోక వాసులు ప్రీతితో సేవించగా కృష్ణచంద్రుడు ఆ యాదవ కులంలో అవతరించి పశువులను మేపిన సన్నివేశాన్ని చూసి గోపయువతులు అతడిని మోహించిన వైనాన్ని పుదువై నగరాధిపతి విష్ణుచిత్తుల వారు తమ పాసురాల్లో వివరించారు. ఈ సూక్తిమాలను ఆనందంగా పాడే భక్తులు మేలైన వైకుంఠం చేరగలరు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీమతే రామానుజాయ నమః. నాలాయుర దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యము. 3వ పొత్తు 5వ భాగం. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపాలులను కాపాడటం. ఈ పత్తులో 10 పాసురాల మాలను పారాయణం చేసే సద్గుణ సంపన్నులైన భక్తులు పరమ పవిత్రమైన వైకుంఠం చేరి ధన్యులవుతారు. 1వ పాసురం తెలుగు అర్థం. ఇంద్రుడు కోసమయ్యి యాదవుల చేత వడంబడిన పర్వతం అంత అన్నం, అది ములిగేటంతటి పెరుగు జారేటంత నెయ్యి, వీటన్నిటినీ గబగబా గోపకిశోరుడు ఆరగించేశాడు. దాంతో ఇంద్రుడు కోపించి వడగండ్ల వర్షం కురిపించాడు. అప్పుడు గోపీజన లోలుడు గోవర్ధన కొండను గొడుగుగా పట్టి గోకులాన్ని రక్షించాడు. అక్కడున్న ఆటవికులు గుండ్రని విశాలమైన కన్నులున్నవి మృదు స్వభావం కల జింకపిల్లలను వలలో పట్టుకొని తెచ్చి పాలనిచ్చి పెంచుతారట. 2వ పాసురం. అమరాధిపతి దేవేంద్రుడు కోపించి ఆజ్ఞాపించిన మేఘాలు 7 రోజులు వర్షించి పశువులను హింసిస్తే మధుసూదనుడు శరీర కష్టం ఏమీ లేక గోవర్ధన గిరిని పైకెత్తి గోకులవాసులను కాపాడాడు. ఆడ ఏనుగు తాను కన్న తన చిన్న ఏనుగు పిల్లను ఓ పిల్ల సింహం తరుముకొని రాగా తన పిల్ల ఏనుగును రక్షణగా కాళ్ల మధ్య ఉంచుకొని ఆ పిల్ల సింహాన్ని అదిలించి యుద్ధం చేసే కొండ ఈ గోవర్ధనగిరి. 3వ పాసురం. విశాలమైన కాటుక కన్నులున్న భవ్యమైన గోపికలు మరియు ఆలమందలు మొరపెట్టి మమ్ము రక్షించు అని యాచించగా దేదీప్యమానమైన చక్రహస్తంతో నా స్వామి ఎత్తిన పర్వతం ఈ గోవర్ధనగిరి. బలమైన భుజాలున్న కొండజాతి వారు వారి ఆడవారితో గరికను మేసే లేళ్ల గుంపులను చూడండి అంటూ వాటిపైకి బాణాలను వేసే ప్రదేశం గొడుగు వంటి గోవర్ధన పర్వతం. 4వ పాసురం. పెద్ద నోరు కోపంతో ఎర్రని కన్నులు గల ఏనుగుకు కబళం ఎత్తిపెట్టే మావటిలాగా తన చేతులతో గోవర్ధనగిరి పైకెత్తాడు గోపకిశోరుడు. మేఘాలు ఆకాశములో తిరుగులాడుతూ సముద్రపు నీటిని పూర్తిగా త్రాగి గోవర్ధన కొండపై వర్షిస్తాయి. అదే గోవర్ధనమనే గొడుగు. 5వ పాసురం. స్వర్ణలోక వాసులారా, మీరు బలశాలురైతే ఇక్కడికి వచ్చి ఈ కొండను పెకిలించండి చూద్దాం అని వరహామూర్తి అమరులతో అన్నట్లు నా స్వామి మట్టిగడ్డవలే పైకి పీకి ఎత్తిన కొండ గోవర్ధనగిరి. అడవిలోని మదపటేనుగు తన దంతం విరగగా
పుండు వంటి మదజలం కారుతుండగా తన తొండాన్ని పైకెత్తి నెలవంకను చూసి తన విరిగిన దంతం ఇదేనేమోనని భ్రమపడి ఆ ప్రాంతములో తిరుగుతుందట. అదే గోవర్ధనగిరి అనే గొడుగు. 6వ పాసురం. దేవతల కోరికపై భువిలో అవతరించిన శ్రీహరి కృష్ణుడయి తన కెంద మర వంటి చేతివ్రేళ్ళు 5 కప్పగా ముడిచి నీలమణి వంటి భుజాలు కాడగా చేసి గొడుగులాగా ఎత్తిన పర్వతం గోవర్ధనగిరి. అక్కడి జలపాతాలు ముత్యాలహారంగా ప్రకాశిస్తూ కంచుకం వలె గోవర్ధనగిరి చుట్టూ చేరుతాయి. 7వ పాసురం. అనేక పడగలున్న ఆదిశేషుడు సువిశాలమైన భూమిని తన తలలతో మోసుకొని ఉండేటట్లు దామోదరుడు తన చేతివ్రేళ్ళు 5 గోవర్ధనగిరిని గొడుగులాగా పైకెత్తాడు. ఆకాశ మార్గములో వెళ్ళి లంకాపురిని పూర్తిగా ధ్వంసం చేసిన హనుమంతుడి కీర్తిని ఆడకోతులు పాడుతూ తమ పిల్లలను చేతుల్లో ఎత్తుకొని నిద్రపుచ్చే చోటు గోవర్ధనగిరి అనబడే విజయచత్రం. 8వ పాసురం. యుద్ధరంగములో బాణాల వర్షంలాగా నీటిని చల్లగల నల్లని మేఘాలు ఉరుములతో వర్షించి హింసించగా ఆ కుంభవృష్టి నుండి కాపాడడానికి శ్రీమన్నారాయణుడు గోవర్ధన కొండ అనే డాలును అడ్డంగా పెట్టాడట. ఆ కొండపై ఆకులు అలములతో పర్ణశాలలు నిర్మించుకొని అందు నివసించే మునులు వద్దకు క్రూర జంతువులు వస్తే వారు ఆ మృగాల మెడలోని తీట పోయే విధంగా దువ్వుతూ ఆ మృగాలతో స్నేహపూర్వకంగా ఉంటే అవి కూడా సంతోషిస్తాయట. ఇలాంటి గోవర్ధనగిరి నిజంగా విజయచత్రమే. 9వ పాసురం. పోతన రక్కసి స్తన్యపానం చేసిన నోరున్న దామోదరుడు స్తంభాన్ని మోసినట్లు కొండను తన చేతితో మోశాడు. ఆ కొండకు గోవర్ధన అని తన పేరునే పెట్టాడు. కోతులు గుంపులు తమ తమ బిడ్డలను వీపులో కట్టుకొని కొమ్మ కొమ్మకు గంతులేసి వాటికి దుముకటం నేర్పించే కొండ గోవర్ధనగిరి అనబడే విజయచత్రం. 10. ధ్వజం మొదలైన రేఖలు గల నీలమేఘశ్యాముడి తామర పుష్పాల్లాంటి వ్రేళ్ళు కొండను మోసిన అందం తగ్గలేదు, వాడిపోలేదు. మిక్కిలి అందమైన గోళ్ళు కందలేదు. ఆ కొండను పైకెత్తిన వైనం ఇంద్రజాలంలా ఒప్పింది. కొండ శిఖరాలను ఎక్కిన మేఘాలు తెల్లని కాంతితో దారలుగా చారలు కట్టి వర్షించాయి. అదే గోవర్ధనం అనే జయశీలపు గొడుగు. 11వ పాసురం. శేషుడిపై పరుండి మడుగు నుండి కాళీయుడిని వెళ్ళగొట్టి గరుడిని వాహనంగా కలవాడిని కూర్చి కురువ చెట్టుపై తీగల మొల్లలు హాయిగా నిద్రించే గోవర్ధన కొండ గురించి నిష్ఠాతులైన వేదవేత్తలు వెలసిల్లే విల్లిపుత్తూరుకు చెందిన భట్టనాథుడు చెప్పిన 10 పాసురాల మాలను పారాయణం చేసే సద్గుణ సంపన్నులైన భక్తులు పర విచిత్రమైన వైకుంఠం చేరి ధన్యులవుతారు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తు 6వ భాగం. ఈ పొత్తులో ఈ పాసురాలను అనుసంధించగల నిష్ఠాతులు వేణునాదాన్ని సైతం జయింపగలవారు, చల్లగా మాట్లాడగలవారు అయిన సాధువుల గోష్ఠిలో స్వీకరింపబడగలరు. 1వ పాసురం తెలుగు అర్థం. ఉత్తమమైన జంబూద్వీపములో సుఖంగా జీవించే మహిళలారా, ఇక్కడి ఒక అద్భుత విషయాన్ని వినండి. కుడిపక్క సుడి ఉన్న శంఖం ధరించిన
శ్రీహపతి తన నోటి నుండి వచ్చే వేణునాదం విన్నందువలన గోపలలనల మృదువైన చన్నులు కుతహల పడుతుండగా తమ శరీరం కృశించిపోయేట్లు తమను స్వామికి అంకితం చేసుకున్నారు. జీవిత బంధాలు తొలగి ఆ మోహనుడిని పరుగు పరుగున వచ్చి దారంలో గుర్చిన పూలహారంలా చుట్టూ చేరారు. కృష్ణుని చూచి లజ్జాతో తలలు వంచుకున్నారు. 2వ పాసురం. గోవిందుడు చేతిలో పిల్లన గ్రోవిని పట్టుకొని కనుబొమ్మలు పైకి వంగగా కడుపు ఉబ్బేట్లు గాలిని పీల్చుకొని పెదివి అంచులతో మురళిని ఊదగా గోపగుమ్మలు పరుగు పరుగున వారి కొప్పుల్లోంచి పువ్వులు రాలగా నెమళ్ళలాగా జింకల్లాగా జారిన చీరలను చేతితో పట్టుకొని ఆ దివ్య సుందరుడి వద్దకు వచ్చారట. 3వ పాసురం. పరమపద నాథుడు వైకుంఠాధిపతి వసుదేవుని పుత్రుడయ్యి ఉత్తర మధురకు రాజయ్యాడు. నందగోపుడి పుత్రుడయ్యి యాదవులకు వల్లభుడైనాడు. ఈ గోవిందుడి మురళీగానం విన్న దేవవనితామణులు వేణునాదం చేస్తున్న మార్గం చూసి కృష్ణుడున్న చోటికి వచ్చి చేరారు. వారు ఈ నవమన్మథాకారుడి రూపానికి ఆకర్షితులయ్యి వారి హృదయం కరిగింది. వారి పద్మనేత్రాలు ఆనంద బాష్పాలు రాల్చాయి. తేనెలూరే పూలదండలు గల కొప్పులు విడిపోగా ముఖం చెమర్చగా చెవులు రిక్కించి నిలుచున్నారు. 4వ పాసురం. ధేనుకాసురుడు ప్రలంభాసురుడు కాళీయుడనే విషవృక్షాలను వ్రేళ్లతో సహా పెకిలించి వేసిన నల్లనయ్య వర్ణనాతీతంగా సుమధుర వేణుగానం చెయ్యగా దేవలోకంలోని మేనక, ఊర్వశి, రంభ, తిలోత్తమ వంటి సుందరీమణులు వారి రసరమ్య నాట్యకేళాలను మాని భూమికి దిగివచ్చి వేణునాదం వింటూ మైమరిచి ఉన్నతమైన తన్మయత్వం పొందారు. వారు లజ్జాతో కృంగిపోయి ఇక భూలోకంలోనైనా స్వర్గలోకంలోనైనా పాడడమో ఆడడమో చెయ్యుము అని తామే నిశ్చయించుకున్నారు. 5వ పాసురం. నృసింహుడయి హిరణ్యకశిపుని సంహరించిన శ్రీకాంతారమణుడు ముల్లోకాల రాజులు వణికిటెట్లు మధు అనే రక్కసుడిని వధించాడు. ఈ నవనీత చోరుడు ఊదిన వేణుగానం మంచి వీణలున్న తుంబరుడు నారదులు చెవుల్లో పడగానే వారు తమ వీణలను మేడడం మరిచారు. కిన్నెరలు కూడా తమ గానాన్ని వదిలేసుకున్నారు. 6వ పాసురం. విశాలమైన భుజాలు, ఎర్రని కన్నులు గల దేవకీ పుత్రుడు, దేవతలకు సింహమైన మనకు సులభుడు. అతని వేణునాదం విన్నవారు పడిన కష్టాలను వినండి. గగనములో సంచరించే గంధర్వులు ఆ నాదం అనే వలలో కట్టుబడి తమ వల్ల పాడటానికి వీలు కాదని సిగ్గుతో కృంగి కృశించి తల్లడిల్లి చేతులు కట్టుకొని నిలిచారు. 7వ పాసురం. భూలోకములో నేను చూసిన అతిశయం ఒకటి వినండి. దూడలను మేపే గొల్లవాని రూపములో అనంతశయ్యునుడు ఊదిన మురళిగానం విన్న అమరులు యజ్ఞములో వారికి వచ్చే హవిర్భాగ ఆహారాన్ని వద్దని గోపపల్లె నిండిపోయేట్లుగా వారంతా వచ్చి చేరి వారి వారి చెవులనే నాలుకలుగా చేసుకొని మురళీగాన మాధుర్యాన్ని రుచిచూసి గోవిందుడిని విడవలేకపోయారు. చిత్రం కదూ. 8వ పాసురం. తన చిన్న వేళ్లను పిల్లను గ్రోవి రంధ్రాల్లో చేర్చి ప్రకృతి అంతా పరవశించే విధంగా ఊదసాగాడు మురళీ మనోహరుడు. విల్లుల్లాంటి కొనబొమ్మల వంపు, అధరాల ఎరుపు రంగు, ముఖములో కనబడే చెమట బిందువులు, వీటితో జగన్మోహనాకారుడైన కృష్ణమురారి వేణుగానం చేస్తుండగా గువ్వలు, పక్షులు తమ తమ గోళ్లను వదిలి గుంపులుగా నందనందుని చుట్టూ చేరాయి.
ఆలమందలు పరుగున బృందావిహారి పాదాల వద్ద చేరి చెవులు రిక్కబొడుచుకొని వేణుగానం వినసాగాయి. 9వ పాసురం. గోపి మానసచోరుడు దట్టమైన మేఘవర్ణుడు ఎర్ర తామర పుష్పాలపై వ్రాలే తుమ్మెదల్లా అతని ముఖంపై నల్లని ముంగురులు అందం చేకూరుస్తున్నాయి. జింకల సమూహాలు ఆ నిత్యయవనుడి వేణుగానం వినడంతోనే తమను మరిచి వెయ్యడం మరిచిపోయాయి. నోటిలోనున్న గడ్డిపరకలు నోటి చివరి నుండి జారటం ఆగిపోయింది. జింకలు అలా నిశ్చేష్టులై ఉండిపోయిన దృశ్యం చిత్తరువులా ఉంది. 10వ పాసురం. యాదవులకు అధిపతి అయిన కృష్ణ మనోహరుడు నెమలపించం ధరించి పీతాంబరం కట్టుకొని ఆభరణాలు అలంకరించుకొని విరాజిల్లుతాడు. నిరుపమానమైన పిల్లన గ్రోవిని ఊదినప్పుడు చెట్లు తమంతట తాము కొమ్మలను నాదం వచ్చే దిక్కుకు వంచుతూ పూలవానను తేనెవానలను కురిపించాయట. ప్రకృతి తన అందాలను చిందిస్తూ పరవశించింది. అది నవనీత చోరుడికి ప్రకృతి చేసే నమస్కృతులు. ప్రకృతి స్వభావం ఎంత ఆశ్చర్యకరమో కదా. 11వ పాసురం. పొడవైన ఉంగరాలు జుట్టు గల గోవిందుడు తన నోటిపైన ఉంచి ఊదిన మురళి రంధ్రాల ద్వారా ఉద్భవించిన గానం అమృతంలా ప్రవహించింది అని శ్రీ విల్లుపుత్తూరు నాయకుడు విష్ణుచిత్తుల వారు వచించారు. ఈ తమిళపాసురాలను అనుసంధించగల నిష్ఠాతులు వేణునాథాన్ని సైతం జయింపగలవారు, చల్లగా మాట్లాడగలవారు అయిన సాధువుల గోష్ఠిలో స్వీకరింపబడగలరు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తు 7వ భాగం. కృష్ణుని మీద అధిక ప్రేమ కొన్న పుత్రిక పడే పాట్లను తల్లి చెప్పడం. శ్రీ విల్లుపుత్తూరు నాయకుడైన విష్ణుచిత్తుల వారు సాయించిన ఈ 10 పాసురాలను పారాయణం చెయ్యగలవారికి లోకంలో ఎలాంటి దుఃఖాలు కలగవు. 1వ పాసురం తెలుగు అర్థం. ఓహో, నా కూతురి ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఆడుకుంటూ ఒళ్లంతా దుమ్ము పూసుకొని ఉంది. సన్నని ఎర్రని నులుపోగుల చీరను కట్టుకోవడం అమ్మాయికి సరిగ్గా రానే రాదు. మాటలు కూడా స్పష్టంగా రావడం లేదు. తొట్రపాటుగా మాట్లాడుతున్నది. చేతిలోని చిన్న లక్కపిడతలో ఇసుకను వేసి ఇది అన్నం అని దాన్ని వదలడం లేదు. శేషశయనుడి చెయ్యి పట్టుకొని వస్తుందే, ఇదేమి వింత. 2వ పాసురం. నోటిలో పళ్ళు కూడా ఇంకా రాలేదు. జుట్టు కూడా ముడివేయడానికి చాల్లేదు. ఒద్దికలేని కొందరు అల్లరి పిల్లలతో కూడి పిచ్చి ఆటలాడి వచ్చి ఎవరితో ఉన్నావు అని అడిగితే ఏమీ ఎరుగని దానిలా నాజుగ్గా అబద్ధాలు చెబుతోంది. నీలమణి వర్ణుడైన మాయావి అందానికి ఆశ్చర్యపడిన ఈమెకు వలపు ఎక్కువయ్యి అతనిపై పిచ్చి కలిగింది. 3వ పాసురం. నా అమ్మాయి ముంగిట్లో తెల్లని మన్నుతో చిన్న ఇల్లు కట్టి శంఖ, చక్ర, గద, ఖడ్గం, విల్లు అనే పంచాయుధాలు ఇసుకపై గీస్తూ గోవిందుని మనసులో తలుస్తూ తన్మయత్వం చెందుతుంది. వయసుకు తగ్గట్లు స్తనాలు కూడా ఇంకా ఎదగలేదు. నా కూతురు చేసే పనులు నాకు బాధను, ఆందోళనను కలిగిస్తున్నాయి సుమా. 4వ పాసురం. చపల చిత్తురాలు, తెలివి అంతగా లేనిది, వయసులో చిన్నది అయిన నా చిన్న అమ్మాయిని చాలామంది స్నేహితురాండ్రు తీసుకువెళ్ళి చక్రధారి అనే లోతైన వలుపు ప్రవాహములో త్రోసేశారు. ఇదెలా ఉందంటే వంటపాత్రల్లో తిరిగే గరిటకు వంటకం రుచి ఏం తెలుస్తుంది అన్నట్లుంది. ఈ విషయం ఎంతమాత్రం ఎరుగని అమాయకురాలు సుమ నా అనుంగ పుత్రిక.
5వ పాసురం. దేశంలోని అనేక ప్రాంతాల్లోని అనేక ఊళ్ళల్లో ఉంటున్న వారందరికీ తెలిసేలాగా నా కూతురు ఇంటి నుండి బయటికెళ్ళిపోయింది. శ్రీమన్నారాయణుడితో కలిసిన దానికి చిహ్నంగా తలలో తులసిమాలను పెట్టుకొని నా అమ్మాయి అతన్ని వెతుక్కుంటూ ఇక్కడా అక్కడా తిరుగుతోంది. మా కుటుంబానికి చెడుపు కలగాలని ఆశించేవారు కూడా ఉన్నారు. దీనివల్ల మాకు తలవంపులు కలిగేటట్లున్నాయి. కాబట్టి లోకంలో ఉండే మంచివారంతా ఈమెను కేశవుడి దగ్గరే ఉంచండి అని చెబుతున్నారు. కానీ వారు తడబడుతూ ఆ మాట చెబుతున్నారు. 6వ పాసురం. చక్కని కురుల సౌందర్యం గల ఓ కాంతలారా వినండి. ముద్దు ముచ్చటతో నా కూతురిని పెంచాను. చూడామణి చెవిపోగులు పెట్టి అందెలు గజ్జెలు తన ఇష్టప్రకారమే తొడిగించాను. అతి ప్రేమతో పెంచి ఎత్తుకొన్న నా దగ్గరికి కూడా ఇప్పుడు రావటానికి ఇష్టపడనంటోంది. వాకిట్లో నిలబడి అతిశిపుష్పం వర్ణుడే అని పిలుస్తూ కృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈమెకు పిచ్చి పట్టిందా అన్నట్లు సదా అతని జ్ఞాపకంతోనే ఉంది. 7వ పాసురం. సుగంధభరిత శిరోజ సౌందర్యం గల మహిళలారా, నా అమాయకపు పుత్రిక నేను చెప్పినట్లు నడుచుకోదు. మనసులోని భావాలను దాచుకోదు. సిగ్గు బిడియం లేక పెద్దల ఎదుట కూడా కేశవ అచ్యుత అని అరుస్తోంది. కర్రను వదిలిన తీగలాగా నా బాంధవ్యాన్ని కూడా వదులుకుంది. కేశవ చెయ్యవీడని వాడవు నువ్వు అని చిలక పలుకులు పలుకుతుంటుంది. 8వ పాసురం. ఈ అమ్మాయి కంఠహారం గాజులు ధరించి మాటిమాటికి అద్దంలో చూసుకుంటూ కులుకుతోంది. పట్టుచీర కట్టుకొని ఆ బరువు మొయ్యలేక ఎగ ఊపిరి వదులుతూ తన ప్రాణసకుడిపై తనకున్న ఒలుపును వెల్లడి చెయ్యాలనుకుంటుంది. దొండపండు వంటి ఎర్రని పెదవులకు అలంకారం చేసుకుంటుంది. నీలమణి వర్ణుడైన తన ప్రియుడి కోసం ఎదురుచూస్తూ పరవశించిపోతుంటుంది. పెరుమాళ్ళు 1000 నామాలను సదా భక్తితో ఉచ్చరిస్తుంటుంది. 9వ పాసురం. చేతిలో ఉన్న డబ్బును వెచ్చించి ఈ అమ్మాయికి పెండ్లి చేసిన ఫలితమేముంటుంది? అంతేకాక మన కులం అవమానానికి నిందలకు లోనవుతుంది అని తల్లి చెప్పింది. పొలంలో పెరిగిన పంటను ఆ పొలానికి సొంతగాడు తన ఇష్టానుసారం వినియోగించుకునేట్లు ఈమెను కృష్ణుని వద్దకే తీసుకెళ్లి వదిలేయండి అని బంధువులు చెబుతున్నారు. 10వ పాసురం. ఈ అమ్మాయికి పెండ్లి చేసి ఇంట్లోనే ఉంచుకుందామనుకుంటే ఈ అమ్మాయి మన ఆలోచనకు వ్యతిరేకంగా వేరొకటి చేస్తోంది అని తల్లి చెప్పింది. దీన్ని విన్న బంధుజనం సరిగ్గా పక్వం కాని ఔషధం నిష్ప్రయోజనం అన్నట్లు ఈమెను పండించేందుకు ఇప్పుడు లోకాన్ని కొలిచిన కన్నయ్య వద్దే చేర్చేయండి అని చెప్పారు. ఈ విధంగా అమ్మాయి తల్లి ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతోంది. సమస్త లోకాలను మృంగి ఒక మర్రాకుపై యోగనిద్రలో ఉన్న ఎంబెరుమాన్పై ఆశపడి ఈమె సంతోషిస్తుంది అని ఆమె తల్లి చెప్పిన దాన్ని వనాలు నిండిన శ్రీ విల్లుపుత్తూరు నాయకుడైన విష్ణుచిత్తుల వారు సాయించిన ఈ 10 పాసురాలను పారాయణం చేయగలవారికి లోకంలో ఎలాంటి దుఃఖాలు కలగవు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తు 8వ భాగం. నాయకునితో వెళ్ళిన నాయకి గూర్చి తల్లి పలు విధాలా ఏడుస్తూ మొరపెట్టుకోవడం. అందమైన తామర కొలనులో వికసించిన కొత్త పుష్పంపై మంచు పడినందువల్ల దానిలోని దళాలు పుప్పొడి రాలిపోతోంది. దాని అందం క్షీణించిపోతోంది. అదేవిధంగా నా ఇంట్లో మనుషులు తగ్గిపోయి నా కూతురు లేక వెలితిగా ఉంది.
ఆ అమ్మాయిని ఎక్కడ వెతికినా కనిపించడం లేదు. మధుర దగ్గర ఉండే గోకులం వెళ్ళిపోయిందా? చాణూర ముష్టిక మల్లులను చంపిన కృష్ణుడి ఊరు కదా అది. 2వ పాసురం. లోకములో తెలివి ఆత్మజ్ఞానం ఇసుమంతైనా కాని రూపములో కళాకాంతులు ఏమాత్రం లేని గొల్లవారు తాము దూడలను మార్చుకున్నట్లు కన్యగా ఉన్న నా కూతురిని నారాయణుడు తనతో తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంతవరకు నా దగ్గర అణుకువుగా ఉన్న నా కూతుర్ని ఏదో కుట్ర చేసి ఎత్తుకుపోయినందువల్ల మా కులంపై తీరని నిందపడింది. ఇది మాకు మంచి పేరు ఎలా తెస్తుంది? 3వ పాసురం. నా కూతురి వివాహం వేడుకగా జరుగుతుందా? ఆమెకు వస్త్రాలంకారం ఆభరణాలంకారం బాగా చేసి చక్కని కళ్యాణ మండపములో కన్యలైన స్త్రీలకు చేసే మంగళకార్యాలు చేసి ఢంకా కొట్టి దామోదరుడైన కృష్ణుడికి ఈ అమ్మాయిని ఇస్తున్నాము అని ప్రకటిస్తూ నిశ్చితార్థం చేస్తారా? దేవదేవుడికి దేవి అయిన ఈమెకు కులశ్రీకి చేయాల్సిన పద్ధతిలో అశ్వత్థ దండానికి పూజ చేయించి ప్రదక్షిణం చేయనిస్తారా? గొప్పగా ఢంకాలు మ్రోగించి తోరణాలు కట్టి పెళ్లి వైభవపేతంగా జరిపిస్తారా? 4వ పాసురం. ఈ పిల్ల నాకు ఒకే ఒక్క కూతురు. లోకమంతా పొగిడేటట్లు ఈమెను మహాలక్ష్మిలాగా ఎంతో మక్కువతో పెంచాను. కానీ ఇప్పుడు ఈ తామరస నేత్రుడు తనతో తీసుకెళ్ళిపోయాడు. అయినా పెద్ద కుటుంబానికి యజమానురాలైన యశోదమ్మ ఉత్తముడైన ఎదుకుల తిలకుడిని కన్న గొప్పతనానికి నా కూతుర్ని కోడలుగా స్వీకరించి సంతోషించి ఓ పెండ్లి కూతురికి చేయాల్సిన శుభకరమైన కార్యాలన్నీ చేయకుండా ఉండదు కదా. 5వ పాసురం. నా కూతురికి మామగారైన నందగోపుడు కోడల్ని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నప్పుడు సిగ్గుపడక తలెత్తి కూర్చో అని ప్రేమపూర్వకంగా మాట్లాడగలరా? మీనాల వంటి కళ్ళు, ఎర్రని అధరాలు, విశాలమైన వక్షం, వెదుళ్ల లాంటి భుజాలు కల ఈ అమ్మాయి రూపలావణ్యాన్ని చూసి ఈమె తల్లి ఈమెను వదిలి ఉండగలదా అని అంటారా? లేక ఏమీ మాట్లాడకుండా మౌనం వహించేస్తారా? 6వ పాసురం. వేటగాళ్ల వంటి హీనజాతికి చెందిన వారిలా నా కూతురి వివాహం సర్వసాధారణంగా ఉండిపోరాదు కదా అని అంటారా? లేదా స్త్రీ పురుషులు మనసారా ఒకరినొకరు అర్థం చేసుకునేట్లు ఉండే సంసారిక జీవితం శుభప్రదంగా ఉంటే అదే చాలు. ఇంకెందుకు ఆడంబరంగా వివాహ మహోత్సవం అని ఉరక వేయించేస్తారు? ఉరక చేస్తారా? 7వ పాసురం. అమరాధిపతి అయిన చక్రధారి నా కూతురి విషయములో గుణదోషం, సౌందర్యదోషం ఏదైనా ఉందని ఆమెను దూరం చేసుకుంటాడా? లేదా తానిదివరకే వివాహమాడిన పట్టమహర్షుల ముందు ఈమెను సమంగా స్వీకరించి యాదవకుల నాయకి అని పట్టం కట్టి తన గృహాశ్రమ ధర్మానికి అనుగుణంగా అంతఃపురములో ప్రేమగా ఉంచుకుంటాడా? 8వ పాసురం. నందగోపుడు కుమారుడైన కృష్ణుడు తన ఉత్తమ కులానికి తగ్గట్టు ఈమెను పెళ్లికి నిశ్చయము చేసినందుకు ఇక్కడకు వచ్చి తీసుకువెళ్లలేదు. పెళ్లి కూతురికి చెయ్యాల్సిన పని ఏమీ చెయ్యలేదాయే. లోకరీతికి తగ్గట్లు కొంచెమైనా చెయ్యలేదు. అయ్యో, నా కూతురుకి తన నడుము వంగిపోయేటట్లు ఊపిరి తడబడేలా తాడును పట్టుకొని ఈడ్చుతూ చిలికే పని చేసి బలం హీనమైపోగా చిక్కిపోగలదు. ఆమె మృదువైన చేతులు కాయలు కాచి పోతాయేమో. 9వ పాసురం. రాత్రులు నిద్ర సరిగ్గా లేనందువల్ల సున్నితమైన నా కూతురికి తెల్లవారేందుకు ముందే లేచి గడ్డ పెరుగును చిలికేందుకు శక్తి ఉంటుందా? అందమైన ఎర్రని కన్నులు గల త్రివిక్రముడు నా బిడ్డను ఇలాంటి కష్టమైన పనులు చేయడానికి పురమాయించి బానిసను చేసి ఏలుకుంటాడా? 10వ పాసురం.
మాయా స్వరూపుడి వెనకాలే తన కూతురు వెళ్ళిపోతూ దారిలో మాట్లాడుకుంటూ గోకులంలో ప్రవేశించి అక్కడ జరిగిందేదో ఆమె తల్లి మాటలుగా పొదవై భట్టార్ పిరాన్ శ్రీ విల్లుపుత్తూరు విష్ణుచిత్తుల వారు పాసురాలుగా పాడిన వీటిని పారాయణం చేసేవారు మణివర్ణుడికి దాసులు కాగలరు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తు 9వ భాగం. కృష్ణావతార రామావతార గుణ చేష్టతాలను ఇద్దరు చెలులు వివాదించుకోవడం. ఈ పొత్తులో 11 పాసురాలు ఉన్నాయి. ఈ 10 పాసురాలను కీర్తించే భక్తులకు ఎలాంటి దుఃఖము కలగదు. 1వ పాసురం. నవమోహనకారుడైన గోపీ మానస చోరుడి దేవి సత్యభామకు కల్పతరు పుష్పాన్ని ఇవ్వనన్నాడు దేవేంద్రుడు. అతడు చూస్తూ నిలుచున్నప్పుడే శ్రీకృష్ణుడు పంపగా కల్పక వృక్షాన్ని గరుత్మంతుడు వేళ్లతో సహా పెకిలించుకొని వచ్చి సత్యభామ ఇంటి ముంగిట్లో నాటాడు. శ్రీకృష్ణుని అద్భుత శక్తికి పాడుతూ గొబ్బి తట్టుమా. 2వ పాసురం. నా వింటి బలం చూడు అని ఎదిరించిన పరశురాముడి ధనుసును తన చేతితో పట్టి అతడి శక్తిని తాను తీసుకున్నవాడు. అంతకు పూర్వమే శివధనుసును వంచి సీతమ్మను పొందినవాడు. తాటక ప్రాణాన్ని హరించినవాడు అయిన దాశరథి యొక్క ధనుసు మహిమను గురించి పాడుతూ గొబ్బి తట్టుమా. 3వ పాసురం. రుక్మిణీదేవిని తన రథంలో ఎక్కించుకొని వెళ్ళిపోవాలని చూస్తుండగా అంతలో అతివేగంగా వచ్చి ఎదిరించిన రుక్మిణి సోదరుడైన రుక్మి యొక్క శక్తిని పోగొట్టి అతని తల వెంట్రుకలను గొరిగిన దేవకీతనయుడు సింహబలుడైన శ్రీకృష్ణుండి విక్రమం పాడుతూ గొబ్బి తట్టమా. 4వ పాసురం. తల్లితో సమానురాలైన పిన్ని కైకేయి అరణ్యవాసం చెయ్యమని నియమించేసరికి కన్నతల్లి కౌసల్య హా పుత్రుడా అని ఏడుస్తూ విలపించగా యముడు వంటి పినతల్లి కైకేయ మాటలనే గౌరవించి అడవికేగిన శాంతి స్వరూపుడైన సీతాపతిని పాడుతూ గొబ్బి తట్టుమా. 5వ పాసురం. పంచ పాండవులకై రాయభారం వెళ్ళినవాడు, భారత యుద్ధం నిర్వహించినవాడు, కాళీయుడు నివసించే యమునా నదిలో ఆ కాళీయ సర్పం భయపడేటట్లు అతడి పడగలపై దూకి తాండవమాడి వానిని అణచివేయడమే కాక అనుగ్రహించిన కాటుక వర్ణుడైన యశోదా సింహం వాసుదేవ కృష్ణుడిని కీర్తిస్తూ గొబ్బి తట్టుమా. 6వ పాసురం. పట్టం కట్టుకొని ముల్లోకాలను ఏలుతూ ఈ దాసుడిని అనుగ్రహించవా అని ప్రార్థిస్తూ తనను వెంబడించి వచ్చిన సుగుణ సంపన్నుడైన భరతుడికి తన పాదుకులను అనుగ్రహించినవాడు. భవ్యమైన అయోధ్యకు అధిపతి అయిన శ్రీరామభద్రుడిని కీర్తిస్తూ గొబ్బి తట్టుమా. 7వ పాసురం. కాళీయుడు నివసించే నది అల్లకల్లోలమయ్యేటట్లు ఆ నదిలో దూకి వాని 5 తలలపై నిలచి తాండవమాడి పిమ్మట వానికి ప్రాణభిక్షను ప్రసాదించిన స్వచ్ఛమైన మణివరుడి భుజ బల పరాక్రమాలను కీర్తిస్తూ పాడి గొబ్బి తట్టుమా. 8వ పాసురం. రాజ్యపాలన నిర్వహించను అంటున్న తమ్ముడు భరతుడికి తన పాదుకులను కొలవడం అనే సామ్రాజ్యాన్నిచ్చి కైకయ్య మాటలకు తగ్గట్లు దండకారణ్యం ప్రవేశించి అక్కడ శూర్పణఖ ముక్కు చెవులను ఆ రక్కసి కేకలు వేసేటట్లు కోయించిన శ్రీరామచంద్రుడిని కీర్తిస్తూ గొబ్బి తట్టుమా. 9వ పాసురం. మాయ శకటాన్ని తన పాదంతో తన్ని విరగ్గొట్టి మద్ది చెట్లను పడగొట్టి తోటి గోపబాలులతో
వనానికి వెళ్ళి ఆలమందులను మేపుతూ వేణుగానం చేస్తూ శోభిల్లే విస్మయం కలిగించే ఆ ఎదుకుల తిలకుడి గురించి పాడుతూ గొబ్బి తట్టుమా. 10వ పాసురం. సముద్రములో సేతువు కట్టి లంకలో ప్రవేశించి రావణుడి 10 తలలను ఖండించి వాని తమ్ముడు విభీషణుడికే రాజ్యాభిషేకం చేసి అనుగ్రహించిన తనివి తీరని అమృతం వంటి వాడైన అయోధ్యాపతిని కీర్తిస్తూ గొబ్బి తట్టుమా. నందనందుడిని గూర్చి దశరథనందనుడి గూర్చి మార్చి మార్చి కీర్తిస్తూ గొబ్బి తట్టే నెలతల అనుభవాన్ని తమిళ భాషలో పుదువై విష్ణుచిత్తుల వారు, శ్రీ విల్లుపుత్తూరు పెరియాళ్వారు సాయించారు. ఈ 10 పాసురాలను కీర్తించే భక్తులకు ఎలాంటి దుఃఖం కలగదు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము ముదరాయిరము పాసుర సహిత తాత్పర్యం 3వ పొత్తు 10వ భాగం. రాముడు చెప్పిన కొన్ని ఆనవాళ్లను తెలిపి అంగుళీయం ఇచ్చి ఓదార్చడం. ఈ పాసురాలను పఠించేవారు సర్వమంగళాలు నిండిన శ్రీ వైకుంఠములో నిత్యసూరులతో కలిసి బ్రహ్మానందం పొందగలరు. 1వ పాసురం. చక్కని నల్లని కురులున్న వైదేహీ మాత, దాసుడునైన నా విన్నపం వినుతల్లి. రత్నకిరీటం ధరించిన జనక మహారాజు కన్యాశుల్కంగా ఏర్పరిచిన శివధనుసును విరిచి మిమ్ములను శ్రీరామచంద్రుల వారు చేపట్టారు. ఇది తెలిసి దుష్టపాలకులను తుదముట్టించిన మహాతపస్వి పరశురాముడు మార్గమధ్యంలో వచ్చి అడ్డగించగా ఆ పరశురాముడి వద్దనున్న విష్ణుధనుసును గ్రహించి అతని తపశ్శక్తిని రామయ్య నాశనం చేసింది ఓ గుర్తు. 2వ పాసురం. పుష్పమాలిక వంటి సీతామహాదేవి, మీ చరణ దాసుడునైన నా విన్నపం వినండి. ఒక రాత్రి పరమ భోగ్యంగా ఉన్న సమయంలో ఒకచోట అంతరంగపు గదిలో రాత్రివేళ మల్లికమాలచే మీరు రాముని కట్టేసింది ఒక అభియోగపు ఆనవాలు. 3వ పాసురం. మందర వల్ల హృదయం కలుషితమయ్యి కైకేయ వరం వేడగా దశరథ చక్రవర్తి కదత చెంది బదులు చెప్పలేని సమయములో కైకేయి గొప్ప వంశములో పుట్టిన కుమారా, వనానికి వెళ్ళు అని ఆజ్ఞాపించగా కాదనక లక్ష్మణుడితో శ్రీరాముడు అడవికేగినది ఒక ఆనవాలు. 4వ పాసురం. రవికేకు సరిగ్గా ఇమిడిన స్తనాలు, వినయము కలిగిన ఓ వైదేహి ఒక విన్నపం. రథాలచే అలంకరించబడిన అయోధ్యకు నాయకుడైన రఘుకుల తిలకుడు దేవి విను. పదునైన ఆయుధం గల గుహుడితో గంగాతీరములో ఉన్నతమైన విధంగా స్నేహం గావించినది ఒక ఆనవాలు. 5వ పాసురం. ఓ జింక కన్నుల వంటి నేత్ర సౌందర్యం కలదేవి, మధురవాణి వైదేహి ఒక విన్నపం. కఠోర వనమార్గంలో వెళ్ళి తుమ్మెదులు నిండిన తోటలున్న చిత్రకూట పర్వతంలో మీరందరూ నివాసం ఉండగా భరతుడు వచ్చి ఆశ్రయించినది కూడా ఒక చిహ్నమే. 6వ పాసురం. చిత్రకూట పర్వతములో మీరిద్దరూ ప్రణయ సుఖం అనుభవిస్తుండగా కాకి వచ్చి మీ స్తనాలను గీరగా అందుకు కోపించిన రఘుకులాంబుది సోముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించగా ఆ కాకి ఆ అస్త్రం నుండి తప్పించుకోవాలని ముల్లోకాలు తిరిగినా దిక్కంటూ ఏదీ దొరక్క తుదకు శ్రీరాముడి వద్దనే శరణ పొంది రక్షించమని కోరగా ప్రాణం తీయడానికి ప్రయోగించిన ఆ అస్త్రం చివరికి కాకి యొక్క ఒక కన్ను మాత్రం హరించింది. అది నాకు తెలుసమ్మా. 7వ పాసురం. మెరుపు వంటి నడుమున్న ఓ సీతమ్మ, సత్యసంధుడనైన నా ఈ విన్నపాన్ని వినవమ్మా.
మారీచుడు బంగారు జింక రూపములో పంచవటి అందలి మీ ఆశ్రయం సమీపానికి వస్తే దానికోసం మీరు ఆశపడిన కారణంగా ఆ జింకను పట్టుకోవడానికయ్యి శ్రీరాముడు దానిని వెంబడించగా లక్ష్మణుడు కూడా మిమ్మల్ని వదిలి శ్రీరాముడిని వెతుకుతూ వెళ్ళింది ఒక గుర్తు. 8వ పాసురం. పుష్పాలంకృతమైన కురులున్న శ్రీరామపత్ని విను మా ఈ విన్నపం. కీర్తిమంతుడైన సుగ్రీవ మహారాజు శ్రీరామునితో కూడా ఉంటూ మమ్మల్ని వెదకడానికయ్యి వానర వీరులను నియమించే సమయములో సుగుణ సంపన్నుడైన శ్రీరాముడు నేను ఇప్పుడు మీకు చెప్పిన ఈ గుర్తులను నాకు తెలిపారు. ఆయన ధరించే ఉంగరం ఇదియే కదమ్మా. 9వ పాసురం. దశ దిశలందు కీర్తిగల జనక మహారాజు నిర్వహించిన అగ్నియాగానికి విశ్వామిత్రునితో బాటుగా శ్రీరాముడు వెళ్ళినప్పుడు మహాసభ మధ్య శివధనుసును విరిచిన శ్రీరాముడి ఉంగరం చూసిన సీతమ్మకు మారుతి ఇచ్చిన ఆ అంగుళీయాకాన్ని చూడగానే అదే శ్రీరాముడి ఉంగరంగా గుర్తించి శిరసుపై పెట్టుకొని ఆనందించింది. 10వ పాసురం. ఘనమైన కుచ సంపద గల సుగుణవతి అయిన వైదేహిని గూర్చి బలవంతుడైన మారుతి రాముని వద్ద నుండి సేకరించిన విషయాలను పుదువై భట్టారు పీరాన్ పెరియాళ్వారు ఈ పాసురాల్లో వివరించారు. ఈ పాసురాలను పఠించేవారు సర్వమంగళాలు నిండిన శ్రీ వైకుంఠములో నిత్యసూరులతో కలిసి బ్రహ్మానందం పొందగలరు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యం. 3వ పొత్తులోని 10 భాగాలు సంపూర్ణమైనవి.